మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపైన మాచారం వద్ద ముందు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఒక బస్సు ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి పొగలు బయటకు వచ్చాయి. భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు హుటాహుటిన బస్సుల నుంచి బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నారని కూడా పోలీసులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ యొక్క ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఏదేమైనా కూడా మరొక బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలకు సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఇది ఒక ఘటన కూడా వెలుగు చూడడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సో ప్రస్తుతానికైతే ఎవరికి ఏమీ కాకపోవడంతో ఈ ప్రమాదంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం వాయువు అంతా కూడా బయటికి రావడంతో అక్కడ కొంత ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అటువైపు వెళ్ళినటువంటి వచ్చేటువంటి వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ అది పేలిపోతుందా, ఏం జరుగుతుంది, ఆ యొక్క లారీ ట్యాంకర్ పేలితే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమైనటువంటి సందర్భం అక్కడ ఉంది. బట్ అక్కడ సమయానికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది అవన్నీ కూడా ఆ యొక్క పొగలను అదుపు చేయడం జరిగింది. ఆ బస్సులో ఉన్నటువంటి వారందరినీ కూడా వెంటనే షిఫ్ట్ చేసి వేరే బస్సులోకి వారిని వారి గమ్యస్థానాలకు పంపించినటువంటి సందర్భం అయితే ఉంది. ఏదేమైనా కూడా మరొక బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. అందాజ 6:30 హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇవ్వడం జరిగింది. బస్సులో అందాజ ఆ టైంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆ వాల్వ్ ఒకటి పగిలిపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది. వాటిని వాటర్ కొట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నాం. వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం. స్ప్రే చేయడం జరిగింది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించారు.